అన్న నమస్కారం అన్న. అన్న మీ పేరు? విజయ్. విజయ్. ఏ ఊరు అన్న? ఆదోని. ఆదోని. మండలము? ఆదోని. ఆదోని. ఓకే. జిల్లా అన్న? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఓకే. మీరు ఈ పత్తి చేనుకి ఏ మందు కొట్టారన్న? జివోరా కొట్టారు. ఓకే. ఎన్ని రోజులు అయిందన్న? 20 రోజులైంది. 20 రోజులు ఉంది. ఎక్కడ తెచ్చుకున్నారు? శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ఆదోని ఎస్విఎఫ్. ఓకే. అక్కడైతే తెచ్చుకున్నారు జివోరా. ఓకే. మీరు ఈ జివోరా అనే మందుని స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుందన్న ఇప్పటికి? 20 రోజుల పైన. 20 రోజుల పైన అవుతుంది. ఎప్పుడు స్ప్రే చేశారు? 20 రోజుల పైన. దాదాపు వర్షం రాకముందు స్ప్రే చేశారు. ఓకే. వర్షం పడి కూడా 15 రోజులు అవుతుంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇప్పటికి 20 రోజుల పైన అయింది, ఇంకా 20 రోజులు దాటిపోయింది. బట్ అయినా ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకే అన్న. మీరు ఈ మందు కొట్టిన తర్వాత మీరు ఏమేమి గమనించారన్న? పొలంలో ఏమేమి పోయినాయి, ఏమేమి ఉండేవి? ఇంత మందు కొట్టక ముందు ఏమేమి ఉండేవి? తెల్లదోమ, పచ్చదోమ, పేను, జిగి ఉండింది. తెల్లదోమ, పచ్చదోమ, జిగి, పేను కూడా ఉండేది. ఓకే. అవి పోయి చిగురు కూడా బాగా వచ్చింది. చిగురు బాగా వచ్చింది, గ్రోత్ బాగా వచ్చింది. ఓకే. సో మేమైతే చెప్పడం లేదు, రైతే చెప్తున్నాడు. తెల్లదోమ, పచ్చదోమ, అలాగే లైట్ పెయిన్ కూడా పోయిందంట. ఇవన్నీ పోయి మెయిన్గా ఏమంటే ఆయన చిగురు బాగా వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ పొలాన్ని కూడా మనం ఒక్కసారి గమనించవచ్చు. పొలం అయితే సో ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఇది వచ్చేసి మొగ్గ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ చిగురుని గమనించవచ్చు. లేతగా జివోరా వాడితే ఈ విధంగా చిగురు అనేది లేతగా ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పటివరకు అయితే దీనికైతే ఏం లేదు, గమనించవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ గమనించవచ్చు జివోరా కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఈ పొలం అయితే ఉంది. సో కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అన్న. ఓకే.